మాలా మాదిగా ఉంది తప్ప మిగతా లేవని మీరు చెప్పగలుగుతారు. పెద్దగా అంటే ఇంత స్పష్టత లేదు అక్కడ. ఇద్దరికి ఉన్నంత లేదు. సరే వాడుక కోసం మనలో అవగాహన కోసం ఉపకులాలు అంటున్నారు, కానీ ఏ కులం దేనికి ఉపకులం కాదన్న. ఏ కులం ఆ కులానికి అది స్వతంత్రమైనటువంటి దానికి అదొక కుల వ్యవస్థలో భాగంగా. కొన్ని సమూహాలు డైరెక్ట్గా డిపెండెంట్ కమ్యూనిటీ అంటాం కదా, ఆశ్రిత కులాలు. అంటే ఇప్పుడు ఈ మాలా మాదిగా అనేటువంటి ప్రామినెంట్ కమ్యూనిటీస్ యొక్క కల్చరల్ హిస్టరీని మోస్తున్నటువంటి కులాలు, వాటిని ఆశ్రిత కులాలుగా మనం పిలవచ్చు సాంస్కృతికంగా. సో ఇప్పుడు మరి పంపకం ఎలా జరగాలంటే నా దృష్టిలో ఆ ఏబిసిడి అనే పదాలు వాడినా వాడకపోయినా ప్రధానంగా జరగవలసింది ఏంటంటే ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి అపోహలు లేకుండా ఒక పరిష్కార మార్గం వైపు పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక టెక్నికల్ అంశం కూడా వస్తుంది బుచ్చన్న. ఈ జనాభా సేకరణ అనేది భారత రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటిది. ఇప్పుడు జనాభా సేకరణ గతంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసింది. వాస్తవానికి అన్ని రకాల సమాచారం సేకరించింది, కానీ దానికి అథెంటిసిటీ లేదు. టెక్నికల్గా వచ్చిన సమాచారము సమగ్రమైంది అయినప్పటికీ దానికి ప్రజాబాహుల్యంలో పెట్టి దీని ప్రకారం మేము పోతా అంటే మళ్ళీ చట్టంలో కొంత ఇబ్బంది అయ్యేటట్టుంది. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, దానికి ఉన్నటువంటి అథెంటిసిటీ ఏందనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎట్లాగో కేంద్ర ప్రభుత్వము బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. కొంత ఈ మధ్య కాలంలో గత 1 year కాలంగా ఇప్పుడు మాదిగ సమూహం ముఖ్యంగా దానికి నాయకత్వం వహిస్తున్న అనేక సంఘాలు, అనేక సమూహాలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ ప్రామినెంట్ పర్సనాలిటీ ఆ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో వారు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ పార్టీ యొక్క సహకారం తీసుకున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇలా మరి బీజేపీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒకవైపు జనగణన చేయడానికేమో వెనక ముందు చేస్తుంది. బికాజ్ ఇన్ ప్రిన్సిపల్ దే ఆర్ నాట్ ఫర్ దాట్. వాళ్ళు మేము జనగణన చేయమని అనేది క్లియర్గా చెప్పేస్తున్నారు. అట్లాంటప్పుడు మరి ఏ లెక్కల ప్రకారం పోవాలి? ఇప్పుడు కింద నుంచి వాదన ఏమొస్తుందంటే బుచ్చన్న, ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సరే కొంతమంది మాల మానాడు పేరు మీద లేకపోతే దాన్ని ఇంకా ఇంకో రకంగా చూసి దానిపై ఒక్కటి సరైన స్పష్టత లేక కూడా మాలల్లో భయాందోళనతో దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సమూహం ఒకటైతే, కొంతమంది దాన్ని కేవలం రాజకీయ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సంక్లిష్టతను వాడుకొని ఇప్పుడు యూనిటీ అనేది ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు నాకు నీకు మధ్య సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడే యూనిటీ వస్తుంది. ఆ యూనిటీ అనేది మనము ఫోర్స్ఫుల్గా తీసుకురాలేమనేది మామూలు అంశమే కదా. కాబట్టి ఆ దాంట్లోకి వెళ్ళకుండా మరి కేంద్ర ప్రభుత్వం అన్నా జనగణన చేయాలా. 2021లో యాక్చువల్గా ఆ లెక్కలు తీసేది ఉంటే దాన్ని వాళ్ళు కొంత కరోనా పేరు చెప్పి ఇంకోటి మామూలుగానే వాళ్ళకు బహుశా ఆ జనగణన చేయడానికి వాళ్ళు సముఖంగా లేనట్టు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతిని బట్టి చూస్తే. లేదా ఈ సుప్రీంకోర్టు మొన్న వచ్చినటువంటి వర్డిక్ట్ను బేస్గా చేసుకొని ఎట్లయితే గతంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ప్రకారం కేంద్రమే దీన్ని సవరించాలి, దాన్ని సవరించి కేంద్రమే పంపకం చేయాలనే దాన్ని బైపాస్ చేసి దాని గురించి పెద్ద ప్రస్తావించకుండా ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని చేసుకోవచ్చు అన్నప్పుడు దానికి ఆధారభూతంగా దానికి కొనసాగింపుగా జనాభా, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉందో తేలకుండా పంపకం ఎట్లా జరుగుతుంది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను నిజంగా ఆచరణాత్మకంగా ఆచరణలో తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం అన్న దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల యొక్క షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా సేకరణ తక్షణమే చేయాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ఈ జనగణన చేయడానికి ఇష్టం లేనప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా చట్టబద్ధంగా దానికి అవకాశం కల్పించాలి. అంటే ఈ విషయం వరకైనా ఓకే. లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ప్రధానంగా గతంలో చిన్నయ్య జడ్జిమెంట్ను సవరిస్తూ ఆర్టికల్ 341తో సంబంధం లేకుండా దాన్ని సవరించకుండానే, ఎందుకంటే 1950 నుంచి ఇప్పటిదాకా వచ్చిన ముఖ్యంగా రిజర్వేషన్లు అనే అంశం మీద ఇప్పటిదాకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టులు కావచ్చు, మొత్తంగా సుప్రీంకోర్టు కాలానుగుణంగా వస్తున్నటువంటి రాజకీయపరమైన సాంకేతికపరమైన అంశాలను వివరిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిన అనేకమైనటువంటి జడ్జిమెంట్ కోట్ చేస్తూ
దాంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఆ అవకాశాల పంపిణీ కూడా ప్రజాస్వామికంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవచ్చు అనేది జడ్జిమెంట్ సారాంశం. కానీ అక్కడ మరి అవకాశాల పంపిణీ ఒకప్పుడు 15% ఎట్లా నిర్దేశించారు, జనాభా 15% ఉందని తేలిస్తే కదా 15% రిజర్వేషన్ ఇచ్చింది. కాబట్టి ఈ 15%ని మళ్ళీ పునః పంపిణీ చేసుకోవడం కోసం ఉపవర్గీకరణ అంటామా వర్గీకరణ అంటామా ఏదైనప్పటికీ అన్ని సమూహాలకు సమానంగా వారికి రావాల్సినటువంటి న్యాయమైన వాటాను కల్పించడం కోసమైనా జనాభా సేకరణ జరగాలి. అయితే అది రాజ్యాంగ ప్రకారం ఏమో కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసినటువంటి ప్రక్రియ. కేంద్రం అన్న చేపట్టినా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. చేపట్టేటువంటి అవకాశం లేదా ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేనప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధంగా అవకాశాన్ని కల్పించాలి. కల్పించిన తర్వాత ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా కులాల యొక్క జనసంఖ్యను న్యాయంగా ధర్మబద్ధంగా వాటిని సేకరించి అందులో మళ్ళీ ఈ కల్పించబడేటువంటి 15%ను పంచుతారా ఇంకొంచెం. ఇప్పుడు అంటే పాలక కులాలు లేదా పాలక వర్గాలు న్యాయం వైపు నిలబడితే న్యాయంగా ఇప్పుడు 2024లో ఖచ్చితంగా దాని పర్సంటేజ్ కూడా పెరుగుతుంది బుచ్చన్న రిజర్వేషన్. డెఫినెట్గా ఇప్పుడు నాకు తెలిసి నాకున్న అంచనా ప్రకారము 2011 సెన్సెస్ అందుబాటులో ఉన్నదాన్ని మనం దాన్ని ఏదైతే దాన్ని జనాభాకు సంబంధించినటువంటి విశ్లేషణలో భాగంగా ఒక పదం ఉంటుంది ప్రొజెక్షన్ వేసి చూసినా కూడా తప్పకుండా అది 18 నుంచి 20% ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే 22% కూడా ఎస్సీ జనాభా తెలంగాణలో ఉందని అంటున్నారు. బట్ నాకు 20% వరకు ఉంటుంది. 20% వరకు ఎన్హాన్స్ చేస్తారా ఒకటి, చేయకపోయినప్పటికీ ఉన్న 15% ముందు పంచడం కోసమైనా ఈ న్యాయమైన ప్రణాళిక వేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఇవాళ ఇక్కడ మన ప్రభుత్వం అయినా లేదా అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా ఇంకా ఏ రాష్ట్రాలు అయితే సుముఖంగా ఉన్నాయో ప్రధానంగా ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పాజిటివ్గా స్పందించిన రాష్ట్రాలు 4: తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం. ఒక రకంగా దక్షిణ భారతదేశంలో ఈ వర్గీకరణ అంశం మీద సమాజము మరియు రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఈ 4 రాష్ట్రాలు ఇనిషియేటివ్ తీసుకోవడంలో తొందరపడకుండా ఫర్దర్గా మళ్ళీ లీగల్ కాంప్లికేషన్కి అవకాశం ఇవ్వకుండా చేయడం కోసము ఫస్ట్ జనగణన జరగాలి. జనగణనతో పాటు ప్రయోజనాలు పొందిన దానిలో వ్యత్యాసం కూడా చూడాలి. ఆ వ్యత్యాసం ఏ మేరకు ఎవరెవరికి ఎంత ఉంది, ఎంత సాధించారు, ఎంత లోపం ఉందో చూసి దాని ప్రకారము అది ఏబీసీలు అంటామా, ఏబీ అంటామా, ఏబీసీ అంటామా, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఖ్య దానికి ఉన్నటువంటి దాన్ని బట్టి చేయవలసిన అవసరం ఉంది. మీరు ఇందాక అడిగినట్టు గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ యొక్క సిఫారసులు ఇప్పుడేమైనా ఉపయోగపడతాయా అనేటువంటిది ఆలోచిస్తే నాకు తెలిసి తెలంగాణ కాంటెక్స్లో అది అంత సూటబుల్గా లేదనిపిస్తుంది బుచ్చన్న. ఎందుకు లేదనంటే తెలంగాణలో ఉన్న 59 కులాలల్లో నేను 2011 సెన్సస్ ప్రకారం చూసిన, అంటే స్టాటిస్టిక్ చెప్పాలి ప్రజలకి, ఎందుకంటే దీని మీద చాలా అది ఉంది. ఇప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని చూస్తే తెలంగాణలో ఎస్సీల జనాభాన 52,11,684. ఈ 2011 లెక్కల ప్రకారం. ఇందులో ఒకవేళ జస్టిస్ రామచంద్రరాజు గారు ప్రతిపాదించినటువంటి ఏబిసిడి అనే ఆ గ్రూప్లోకి, అంటే ఏలో 12 సమూహాలు, రెల్లి దాని అనుబంధ సమూహాలు 12, మాదిగా దాని అనుబంధ కులాలుగా పరిగణించబడుతున్న 18 కులాలు, మాల అంటే ఎస్సీలో 25 కులాలు ప్లస్ మాల, ఆది ఆంధ్ర ప్లస్ 4. ఈ మొత్తము వాటిని ప్రకారం టేబులైజేషన్ కనుక చూస్తే ఈ ఉన్నటువంటి 52,17,684 జనాభాలో ఒకవేళ రెల్లీల యొక్క సమూహం ఎంత ఉంది తెలుసా? వాళ్ళ జనాభా వచ్చేసి 13,452. 13,452 అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుందా? 0.25. అట్లాగే మాదిగ సమూహము లేదా మాదిగ గ్రూపు లేదా ఎస్సీ దాంట్లో నీకు 34,06,708 వస్తుందన్న. అంటే 65.29% నేను చెప్తున్నది.
మాల దాని అనుబంధ కులాలకు సంబంధించి ఆ లెక్కల ప్రకారం తీసి చూస్తే ఆ 25 సమూహాలు ప్లస్ మాల కలిపితే 17,90,553. దీని పర్సెంటేజ్ వచ్చేసి 34.31. ఆది ఆంధ్రది చూస్తే దాని ప్రకారం చూస్తే 6,716 అంటే 0.12. ఇప్పుడు ఈ 0.12 0.25 దీన్ని ఎలా మరి ఎట్లా పంచుతారు అనేటువంటిది ఒక సంక్లిష్టమైన సమస్య. సో ఇప్పుడు తెలంగాణకు పరిమితం ఆలోచించినప్పుడు సరే దీన్ని మళ్ళీ 15% రిజర్వేషన్లు పంచితే కూడా ఈవెన్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. అంటే కృష్ణన్న లాంటి ఒక 30 సంవత్సరాల ఒక ఉద్యమాన్ని నడిపిన ప్రజానాయకుడు, వారు ఏది మాట్లాడినా ప్రజలు నిజమని నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. వేరే వేరే వ్యక్తులు వేరే వేరే సంఘాలు సంస్థలు కొంత ఆ సంఘానికి లేదా అతనికి తనను తాను గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం సంఖ్యలు అటు ఇటు మార్చినా మనకు పెద్దగా ఇంపాక్ట్ పడదు. బట్ యాజ్ ఏ లీడర్ ఆఫ్ దట్ మూమెంట్ వారు మాట్లాడేటప్పుడు న్యాయానికి దగ్గరగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. ఏ విషయంలో ఈ లెక్కల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కృష్ణన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఒకవేళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా కనుక ఏబిసిడీల వర్గీకరణ జరిగి న్యాయబద్ధంగా రాష్ట్రాల్లో పంపిణీ జరిగితే తెలంగాణలో మాదిగ ఉపకులాలకు 11% వరకు అవకాశాలు వస్తాయి అన్నారు. మరి ఈ 2011 లెక్కల ప్రకారము 11% రావట్లే. ఎంత వస్తుంది? 9% వస్తుంది. అట్లాగే ఆంధ్రాలో కూడా 7% వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ అక్కడ 7% లేదని 6% వస్తుంది. అంటే యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ మాట్లాడుతుంది 2011 లెక్కల ప్రకారం. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ 2 సమూహాలకు సంబంధించినటువంటి వివరణలతో పాటు నా ప్రతిపాదన ఏంటంటే ఈ మాలా మాదిగ సమూహాలు ఎంతో కొంత అభివృద్ధి చెందినాయి అన్న. ఇవాళ మనలాంటి వాళ్ళని లేదా మొత్తం సమాజం ఈవెన్ రాజకీయ పార్టీలు కూడా కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చట్టాలు చేయకుండా అణగారిన సమూహాల్లో మరింత అణగారిన సమూహాల పట్ల ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ఉండాలి. ఇవాళ ఉదాహరణకు 18 సమూహాలన్న, ఇప్పుడు రెల్లిల సమస్య ఉందన్న. తెలంగాణలో రెల్లిల జనాభా అంత తక్కువ ఉంది. అందులో 12 సమూహాలలో 12 సమూహాలు లేవు. నేను ఆ 12 సమూహాలు ఏ జిల్లాలో ఎంత ఉన్నాయో లెక్కలు తీస్తే కేవలం 6-7 సమూహాలే ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు లేరు ఇక్కడ ఆంధ్రలో ఉన్నారేమో. వాళ్ళు లేరు ఇంకా అంటే లెక్కలోకి అయితే రాలే. తెలంగాణలో అయితే లేరు. బేసికల్గా అంటే సోషలాజికల్గా ఆంథ్రపాలజికల్గా చూస్తే కూడా జేజే హంటన్ ఆయన లెక్కలు చేసినప్పుడు ఐ థింక్ అదొక పెద్ద ప్రశ్న. ఎందుకు ఉత్తర ఆంధ్రాలోనే ఈ రెల్లి సమూహం ఎక్కువ ఉన్నది అనేటువంటిది ఒకడు అంటే మనం యాక్చువల్ దాని పెద్ద రీసెర్చ్ చేయవచ్చు. ఎందుకున్నారు అక్కడ? అదే దట్ ఈస్ వేర్. అంటే ఇప్పుడు సోషలాజికల్ అంటే అది మామూలుగా రెల్లి అంటే ఏందన్నా స్కావెంజర్స్ మాలో మనమూత్రాలను ఎత్తిపోసేటువంటి ఒక సమూహం. అది అక్కడనే ఎందుకున్నారు? బహుశా అంతటా ఉండి ఉంటారు. మరి ఆ పనులు అక్కడ రాజరిక వ్యవస్థ అంత కఠినంగా వ్యవహరించి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ఉంటారేమో. ఒక అజంప్షన్. నేను ఇది ఖచ్చితంగా అంతటా లేరా అంటే ఉండుంటారు. బట్ ప్రొటెస్ట్ వచ్చి ఉంటుంది తెలంగాణలో కానీ ఉత్తరాంధ్రలో కాని ప్రాంతాలలో ప్రొటెస్ట్ వచ్చి దాన్ని వాళ్ళు ఇక్కడ వీరశైవం వచ్చిన కారణంగా ఆ ప్రభావం కొంతవరకు పోవచ్చు, లేదా లేరంటే మన దగ్గర అది పోయినట్టు. అది ఒక మౌలికమైన అంశము. అంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ ఫర్దర్ రీసెర్చ్ చేయాలి తప్పకుండా. ఎందుకు ఆ 4 జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనేటువంటి ఒకటి. సరే అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదనుకోండి. అలాంటప్పుడు తెలంగాణలో మరి ఏబిసిడి అనేటువంటి ప్రక్రియ, ఏబిసిడి అనేటువంటి అదైతే ఉందో ఆ ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు 0.21 0.25ని ఏమిస్తారు, ఎట్లా ఇస్తారు అనేటువంటిది ఒకటి. కాబట్టి నేనేమంటున్నానంటే అది ఏబిసిడి అంటామా? ఇప్పుడు ఒక వాదన, మంచి ప్రజాస్వామిక వాదన జరుగుతుంది. ఏంటంటే సరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, దీని మీద స్పందనలు ఒకటేమో దీన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగా నాయకత్వంలో ఉన్నటువంటి సంఘాలు వ్యక్తులు మాట్లాడుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్న మాల మానాడు వాళ్ళు దీన్ని రద్దు చేయాలని మాట్లాడుతున్నారు. ఇవి 2 వాదనలు కాసేపు ఆపి ప్రధానమైన వాదన ఇంకొకటి వస్తుందన్న. అదేంటంటే ఈ 57 కులాలకు సంబంధించినటువంటి అస్తిత్వాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఏంటిది? ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఏమంటారంటే జడ్జిమెంట్ను స్వాగతిస్తున్నాం, కానీ అటు ఎంఆర్పిఎస్ నాయకత్వం చెప్పినట్టు ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు కోరతలేరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే బాధితులలో మరింత బాధితులు
ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతలేరు. వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ జనాభా శాతాన్ని తేల్చండి, తేల్చిన తర్వాత అసలు ఈ ఉపకులాలుగా పిలువబడుతున్నటువంటి ఈ జనసంఖ్య తక్కువ ఉన్న సమూహాల యొక్క అస్తిత్వాన్ని ఫస్ట్ గుర్తించి మా వాట ఏందో తేల్చిన తర్వాత దీన్ని పంపకంలోకి పోవాలనే వాదన ప్రధానంగా వస్తుంది.